ఏమండి నీళ్లు తొలిపాను. ఎందుకు? పేడ కలిపిన మొక్కని కళ్ళెప్ప చల్లడానిక? తప్పు నీ కొడుకుదే అయినా తన మనవణ్ణి చెంపదెబ్బ కొట్టి మనల్ని చెప్పు దెబ్బ కొట్టినంత పని చేశాడు ఆ రాఘవయ్య. నీళ్లు చల్లారిపోతున్నాయి రండి. అమ్మా శిరీష, మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దని మీ ఆయనకి చెప్పు. 28, 25, 19. ఏంటే చెప్తావా? మజ్జిగ. జరిగిందంతా నాన్న మర్చిపోయాడక్క. నేను మర్చిపోలేదు. వాణ్ణి వదలను. ఈ చేతులతోనే చంపేస్తాను. ఈ చేతులతోనే చంపేస్తాను. నీ మీదొట్టు. సడేలే, పాలల్లో నీళ్లు కలపొచ్చు, పెట్రోల్లో కిరసనాయలు కలపొచ్చు. ఈ రెండు కుటుంబాలని ఎలా కలుపుతావయ్యా మగడా? లేకపోతే పని చేస్తాను. నేనే డైరెక్ట్గా వెళ్ళి మా నాన్న చేసిన తప్పే తాతయ్య మీరు ఇదివరకులా కలిసి ఉండమని అడుగుతాను. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తావు, వచ్చేటప్పుడే నేను మోసూరు రావాల్సి వస్తుంది. ఆ ఇంటి సంగతి నీకు తెలియదు బాబు. ఆ ఇంట్లో పిల్లల పెన్సిళ్ళు కూడా కత్తులతోటే చెక్కుతారు. ఇలాగే లేవనుకో అంబ పలుకుద్ది. ఏమన్నావు? అంబ పలుకుద్ది. అంబ పలికింది. అంబ పలుకు జగదంబ పలుకు. శంభో శంకర హరహర మహదేవ. మీ దిష్టి చెబుతా, మీ అదృష్టం చెబుతా. అతికేళ్లుగా మీ ఇంటికి పట్టిన పేడ వదిలిపోతుంది. పేడేంటి బే? మేం బ్రహ్మాండంగా ఉన్నాం. పొరపాటు దొర. పేడ బట్టి దూరం అయిన మీ బావమరదలు ఒకటైపోతారు దొరా. ఏంట్రా వాగుతున్నావు? పాత కక్షలు మర్చిపోయి పాలు నీళ్ళలా కలిసిపోతారు దొరా. బురదలోకి ఎదిల్లా కలిసిపోతారు. అవును దొరా. మళ్ళీ మీరందరూ మల్లె తీగలాగా, మల్లె పువ్వులాగా కలిసిపోయే రోజు ఏమో దగ్గరలోనే ఉంది. శంభో శంకర. కుక్కలతో దోస్తీ చేస్తే ఏమొస్తుంది దొరా? ఏమి రాదు దొరా. వాటిని వదిలేసి మనుషులతో దోస్తీ చేయి దొరా. చెయ్యి దొరా. వదిలేయమంటావా? వదిలేనా? వదలనా? ఏంటక్క వద్దన్న రిబ్బన్తో 2 జళ్ళు వేసుకున్నావు? ఊరికే నా కాబోయే మొగుడికి ఈ గెటప్ చూపిద్దామని. కాబోయే మొగుడు అక్కడుంటాడు. ఇందుగలడందు లేడను సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు. అతడు సింహాన్నైనా ఎదురుస్తాడు. షార్ట్ కట్ లో వచ్చింది. ఊరు కొత్తగా వచ్చావు కానీ దాని ఫ్యామిలీ పుట్టి పెరిగిందే ఈ ఊళ్ళోనే. ఎవరెస్ట్ శిఖరాన్నైనా అవలీలగా ఎక్కేస్తాడు. ఈ గోడ ఎక్కేస్తాను, నువ్వు అటు ఎక్కు. ఎక్కేస్తాను. సరే నేను ఇటు ఎక్కేస్తాను. అమ్మా అయ్యో వచ్చేసింది. ఈ కుక్క ఏంటి బాబు పావులా పడబట్టింది. అదేం జంపు జమ్ని సర్కస్ లాగా. ఏం పర్వాలేదు, చెడ్డి ఉంది కదా, పరిగెత్తు. వచ్చేసింది వచ్చేసింది. ఏంటా చూపేంటి? ఎరు చూపేంట్రా. ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఇట్టున్నావుగా. ఏం చేయలేవు. ఎర్రబాబు నీకేం వేసి పెంచుతున్నాడే అంత విశ్వాసం చూపిస్తున్నావు? గోయిందు వండాగోన్లీ వై పెద్ద సౌండ్ కమింగ్. నాకు అదే అనుమానంగా ఉంది. స్లో టర్న్. ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే గొయ్యరే సామెత ఎప్పుడైనా విన్నావా? అది ఇదే. ఇప్పుడు ఏం చేద్దామంటావు? చేసేదేముంది, 4 కుక్కలతో కనిపించుకోవడం కన్నా ఒక్కొక్కతో కనిపించుకోవడం బెటర్. అంతేనంటావా? అంతే. జంపు కట్టు బిస్కెట్ కొట్టుకుంటా ఏంటి? నా బ్యాక్ సైడ్ గోయిందా గోయిందు. బ్యాక్ పరిస్థితి ఏమైందో బాబు? ఓ దొరబాబు, స్కోర్ ఎంత? వికెట్ పడిందా? ఇప్పుడు పడిందిరా. అయ్యో
అమ్మా నీతో పొడిపించుకోవడం కంటే కుక్కతో కరిపించుకోవడం మంచిది. ఇది సూదిపోట గుణపం పోట. అసలు మీరు కుక్కల జోలికి ఎందుకు వెళ్ళారు? కర్మగాలి ఆ ఇంటిని ఈ ఇంటిని కలపాలని వెళ్ళాం కదా, వాళ్ళు ఒప్పుకోలేదు కదా, వాళ్ళ కుక్కలు కూడా ఒప్పుకోలేదు. ఓకే ఓకే కమ్ ఆన్ నెక్స్ట్. అమ్మా నాకేం అవ్వలేదు. నో ఇంజెక్షన్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. కుక్క గోరుతో గీరినా కూడా ఇంజెక్షన్ చేయించుకోవాలి, లేకపోతే లైఫ్ కే డేంజర్ తెలుసా? నా లైఫ్ గురించి నేను చూసుకుంటాను కానీ ముందు నీ పని చూసుకోమ్మా. ఫస్ట్ ఇంజెక్షన్ తీసుకో. నో 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 ఏ, 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 అంగ వద్దు. రఘు. అరే, చిన్నబాబు అలాగే అంటాడు, ముందు పొడవనమ్మా. అంగ ప్లీజ్ వద్దు. ఒక ఇంజెక్షన్ వేసుకో. ఎంబీబీఎస్ లో 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు. నాకు ఇంజెక్షన్ వద్దు. నేను ఆపరేషన్లే చేశాను, ఇంజెక్షన్ నాకు లేక. వాళ్ళు బతికారో లేదు, నాకు మాత్రం ఇంజెక్షన్ వద్దు. ఆగు రఘు. అరే, ఏ, వద్దు. ఇంకో గుణపం పోటు. ఏంటి సెటిల్ అయిపోయావు? నేను శ్రీరామనవమికి భద్రాచలం వెళ్ళి 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. ఆయ్ ఈ లోపల డ్యామ్కి ఏ చిన్న పగుళ్ళు వచ్చినా నువ్వు వెంటనే మన ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయి, ఓకే? అలాగేనండి, జాగ్రత్తగా చూసుకో. నేను జాగ్రత్తగానే చూస్తానండి, మీరు వెళ్ళండి. ఏయ్ లాంచీ తీరా. అయ్యా లాంచ్ పాడైందండి, ఇంజిన్లో నీళ్ళు వెళ్ళిపోయండి. దరిద్రుడా, మరి మేము ఎట్లా వెళ్ళాలి? ఆ లాంచ్ మనైదేనండి, అది కూడా భద్రాచలం వెళ్తుందండి, దాంట్లో వెళ్ళండి అయ్యా. సరే పదండి. దైవ దర్శనానికి ఏ లాంచ్లో వెళితే ఏముంది? ఎర్రబాబు గారు మీ చేతులు ఖాళీగా ఉన్నాయి, కొంచెం నా బరువు పట్టుకుంటారా? బరువు వెళ్ళిపోదామండి. ఎందుకురా? లాంచ్ ఏమన్నాళ్ళదా? పోయి కూర్చోపా. ఎందుకైనా మంచిది, వెనక్కి వెళ్ళి కూకుంటాను. నాకిస్తావా? నీ దగ్గర ఉంది కానీ నేను ఇవ్వను. ఈ బాబు ఓహో, విమానంలో పోతున్న వెధవులు పండు తిని తొక్క ఎక్కడ వేయాలో తెలియదు తిక్క వెధవులకి. ఎవరది? ఎవరు పైన ఎవరు విశ్రమిస్తున్నారో తెలియకుండా అరటి తొక్కలు వేస్తున్నారు? నేను ఎవరనుకుంటున్నారు? పులిపండ కృష్ణావధాని ఏకైక పుత్రుడు, ఓన్లీ సన్ రామావధాని. ఎవరాడు? ఎవడు? అయ్య బాబోయ్, ఎవడు? ఎవర్రా? ఎవరు? ఎవరు? ఆహా, ఏమిటి ఆశ్చర్యంగా ఉందే! రామ్మోహన్ రావు గారు, రాఘవయ్య గారు ఇద్దరు ఒకే లాంచీలోనా? కొంపదీసి వాళ్ళిద్దరూ ఏకమైపోయారంటావా? ఏమయ్యా, వాళ్ళిద్దరూ ఏకమైపోయారా? కనపడుతుంటే అనుమానం దేనికి? ఏకమైనట్టే. అదే కనుక నిజమైతే వాళ్ళిద్దరిని చూడటానికి 2 కళ్ళు చాలా వరకు. 1 మినిట్. రాఘవయ్య గారు, రాఘవయ్య గారు, జగదభిరామ, జానకిరామ, ఇది కళ వైష్ణవ మాయా? అయ్యా రాఘవయ్య గారు, 25 ఏళ్ల క్రితం ఈ 2 కుటుంబాలు నా 2 కళ్ళులా ఏకమైపోతాయని నేను చెప్తే ఈ విధవ మా సుబ్బాహదాని ఏమన్నాడు? వీడి గబ్బినోడితోటి ఇంపాసిబుల్ అన్నాడు. ఇప్పుడేమైంది? నువ్వు కూర్చో వెధవ, పిల్ల కాకి వెధవ, నువ్వు కూడా నాకు సలహాలు ఇస్తావా? నేనేమిటి, నా టంగ్ పవర్ ఏమిటి? ఆవిడెవరు? మహాతల్లి అనసూయమ్మ, సాక్షాత్తు ఇతగాడికి సిస్టరు. ఆవిడ పెళ్లి ముహూర్తం పెట్టేటప్పుడు ఇది తప్పుడు ముహూర్తం రాని నేను నెత్తినోరు కొట్టుకుంటే నా మాట విన్నావా? పెట్టావు. ఇప్పుడేమైంది? హస్బెండ్ గాను వీడో సారీ, ఐఎమ్ సారీ. ఆయన ఎవరు? రామ్మోహన్ రావు గారు. ఆయన గురించి నేనేం చెప్పాను? ఏనాటికైనా రామ్మోహన్ రావు గారు రాఘవయ్య గారి పాదాల దగ్గరికి రావాల్సిందే అని చెప్పారా? చచ్చినట్టు వచ్చాడు. నోర్మై, పిల్ల కాకి వెధవ, జారణ మీద బెత్తలు లేవు, నువ్వు కూడా నాకు సలహాలు ఇస్తావా? తింగర వెధవ అని చెప్పేసి. ఏమయ్యా? హలో, నువ్వేమన్నా ఉంటున్నాను? నీకు శరీరం పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. 2 కుటుంబాలు ఈ జన్మలో చచ్చినా ఏకంగా అని చెప్పావు. ఇప్పుడు ఏమైంది? లక్షణంగా కలిసిపోయాయి. చంపలేసుకో, వేసుకో చంపలు. ఏంటో ఇలా 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 అంటే గట్టిగా వేసుకో, ఒక చేత వేసుకోకపోతే. ఏనాయనా, అబద్ధం చెప్పి ఆడుకోవడానికి నీకు నేనే దొరికానా? ఆ విధవ గూబ గుయ్యమని వాచిపోయేలా కొట్టాడు. ఈ వాపు తగ్గడానికి కనీసం 1 వారం రోజులైనా పడుతుంది. ఇదిగో, ఈ రామావధాని మాట అంటే మాట జరిగి తీరుతుంది. ఈ 2 కుటుంబాలు ఈ జన్మలో కలవుగాక కలవు.
ఇది నా శాపనార్థం అంతే. ఆ, ఇదేమిటి దెబ్బ కనిపిస్తుంది కానీ మనిషి కనిపించడు. అమ్మా అయ్యో, కలుస్తారంటే వాడు కొట్టాడు, కలవరు అంటే ఇతగాడు కొట్టాడు, నిద్రపోతున్న వాడిని లేపి మరీ కొట్టారు అంటే ఈ రోజు ఇదేమిటో. దేవుడా, వచ్చే నవమి నాటికి నేను రఘు దంపతులుగా వచ్చి మీ దర్శనం చేసుకునేలా చే స్వామి. ఈ రెండు కుటుంబాలు కలిసిపోయేలా తాతయ్య నన్ను మనవడిగా అంగీకరించేలా చే స్వామి. అప్పుడు నేను తాతయ్యకి మంగని ప్రేమించిన సంగతి చెప్తాను. శ్రీరామనవమి తర్వాత షష్ఠి పూర్తి చేసుకోవడం గొప్ప విశేషం. మీరు పెట్టి పుట్టారు, అందరికీ దక్కది అదృష్టం. మామూలుగా పెళ్ళైన దంపతులు అందరి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. కానీ షష్ఠి పూర్తి చేసుకోబోయే దంపతుల కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం చాలా అదృష్టం. కాబట్టి మీరు ఆ దంపతుల కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి.